హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము సప్తమాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారిని గురించి తెలుసుకుందాము. వారాహిమాతను రాత్రి వేళలో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమం అని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. వారాహిమాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతోంది. దుష్ట శిక్షణ కోసము, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి.